ఫైళ్ల క్లియరెన్స్ పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టారు. తన శాఖలో పెండింగ్ లో ఉన్న ఫైళ్లపై దృష్టి పెట్టారు. ఈ ఫైలింగ్ తో పాటు ఇతర ఫైళ్లను పవన్ కళ్యాణ్ పరిశీలించనున్నారు. వారానికి 3 లేదా 4 రోజుల పాటు సెక్రటేరియట్ కి పవన్ వెళ్తున్నారు. ఫైళ్లను త్వరగా క్లియర్ చేయడంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏ శాఖలో ఉన్న ఫైళ్లపై దృష్టి సారించారు? రైట్ సింధు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వారానికి 3 రోజులు లేదా 4 రోజులు అయితే రాష్ట్ర సచివాలయానికి రానున్నారు. ఇక నుంచి ఏదైతే ప్రధానంగా తన శాఖలు ఏవైతే ఉన్నాయో పంచాయతీ రాజ్, అదేవిధంగా గ్రామీణాభివృద్ధి శాఖలు ఏవైతే ఉన్నాయో ఈ 2 శాఖలను కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అంటే ప్రధానంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, వీటన్నిటి మీద ఇప్పటి వరకు ఉన్న పెండింగ్ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా క్లియర్ చేసేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే వారానికి 4 రోజుల పాటు సచివాలయానికి రానున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే నేడు రాష్ట్ర సచివాలయానికి అయితే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే వచ్చారు. దీని మీద ప్రధానంగా చూసుకున్నట్లయితే తన శాఖలో ఏవైతే పెండింగ్ ఫైళ్లు ఉన్నాయో వీటన్నిటిపైన కూడా ప్రత్యేక దృష్టి సారించి అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ వాటన్నిటిపైన త్వరితగతిన పరిష్కరించే దిశగా అయితే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే తగిన ఏర్పాట్లు, తగిన చర్యలు అయితే చేపడుతున్నారు. అయితే దీంట్లో ప్రధానంగా ఏవైతే ఉందో ఈ ఫైలింగ్ తో పాటు ఇతర ఫైళ్లను పరిశీలిస్తున్నారు. పరిశీలించి వెంటనే ఆ శాఖల ముఖ్య అధికారులు ఎవరైతే ఉన్నారో వీరందరితో కూడా వెంటనే మాట్లాడుతూ ఎక్కడికక్కడ ఆ ఫైళ్లన్నీ క్లియర్ చేసేందుకు తగిన చర్యలు అయితే చేపడుతున్నారు. సో దీంట్లో ప్రధానంగా ఫైళ్లను క్లియర్ చేయడమే ప్రత్యేక దృష్టి పెట్టి దానితో పాటు అధికారులకు కూడా తగిన గైడెన్స్ ఇస్తూ ఎప్పటికప్పుడు ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా వెంటనే త్వరితగతిన వాటిని పరిష్కరించాలంటూ వారికైతే పలు సూచనలు కూడా చేస్తున్నారు. థ్యాంక్ యూ శ్రీహరి.